హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 38. మొన్న ఆ నీచుడు నా కూతురు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడింది విని మా గుండె పగిలిపోయింది. బిందు జీవితం ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. అప్పుడే లీల నాకు చెప్పింది, నువ్వు బిందుని ప్రేమించావని. నిన్ను కాదని నీ శత్రువుని ప్రేమించిన అమ్మాయి గురించి ఎవడో తప్పుగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోయావంటేనే అర్థమైంది. నువ్వు బిందుని ఎంతగా ప్రేమిస్తున్నావో. నీ స్థానంలో ఇంకొకరుండుంటే తనను రిజెక్ట్ చేసి శత్రువుని ప్రేమించిందన్న కోపంలో ఎవడో కాదు, వాడే దాని గురించి తప్పుగా మాట్లాడేవాడు. కానీ నువ్వు బిందు మీద మాట కూడా పడనివ్వలేదు. ఇంతటి మంచివాణ్ణి, బిందుని ప్రాణంగా ప్రేమిస్తున్న వాణ్ణి ఈ ప్రపంచమంతా గాలించినా నేను తీసుకురాలేను. నీకు విషయం అర్థమైందనుకుంటాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడగడానికొచ్చాను దీపక్ అని తను చెప్పాల్సింది వివరంగా చెప్పాడు సోమేష్. సారీ అంకుల్, నేను బిందుని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పాడు దీపక్. సోమేష్ ప్రపోజల్తో సంతోషపడుతున్న పుష్ప, కమలేష్ దీపక్ రిప్లైతో ఆవేశం తెచ్చుకున్నారు. నీకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంటే బిందు మీద ఉన్న ప్రేమతో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశావు. ఇప్పుడు నువ్వు ప్రేమించిన బిందునే పెళ్లి చేసుకోమంటే కాదంటున్నావు. కేవలం బిందు అయాన్ లవర్ అనే కారణంగా. అయాన్ మీద అంత ద్వేషమేంట్రా నీకు అని అరిచింది పుష్ప. అంకుల్, బిందు నాతో పెళ్లికి ఒప్పుకుందా అని సూటిగా అడిగాడు దీపక్. లేదు, కానీ బలవంతంగా దాన్ని పెళ్లికి ఒప్పిస్తాం అని చెప్పాడు సోమేష్. దీపక్ నవ్వి, అందుకే నేను బిందుని పెళ్లి చేసుకోను అంటున్నాను. నిజమే, బిందు అయాన్ లవర్ కాబట్టి నేను తనను పెళ్లి చేసుకోను. ఎందుకంటే తన అయాన్ని ప్రేమిస్తుంది, నన్ను కాదు. బిందు అయాన్ని మర్చిపోయి నన్ను ప్రేమిస్తే చెప్పండి, ఆ నెక్స్ట్ సెకండే నేను బిందు మెడలో తాళి కడతాను. అదెప్పటికీ జరగదు కదా! అందుకే నేను బిందుని పెళ్లి చేసుకోవడం కూడా ఎప్పటికీ జరగదు అని చాలా స్మూత్‌గా అర్థమయ్యేలా చెప్పాడు దీపక్. నీ మీద ఇంకా అభిమానం పెరిగింది దీపక్. నా కూతురు నీతో అయితేనే సంతోషంగా ఉంటుంది. బిందు నేను ప్రేమించాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం అంటూ నిరాశతో వెళ్ళిపోయారు బిందు తల్లిదండ్రులు. బాధగా సోఫాలో చతికిలపడిన తల్లిదండ్రుల్ని చూసి, నేను ముందే చెప్పాను కదా! నేను అయాన్ లవ్వర్ కాబట్టి వాడు నాతో పెళ్లికి ఒప్పుకోడని అని అంది బిందు. దానికి కారణమేంటో తెలుసా అని అడిగాడు సోమేష్. ఏంటి? నువ్వు అయాన్ లవర్. అంటే నువ్వింకా అయాన్ని ప్రేమిస్తున్నావు. అందుకే దీపక్ నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు. నువ్వు అయాన్ని మర్చిపోయి దీపక్‌ని ప్రేమిస్తే ఆ నెక్స్ట్ సెకండే నీ మెడలో తాళి కడతానని చెప్పాడు. వాట్? నేను వాడిని ప్రేమించడమా? అది జన్మలో జరగదు అని పొగరుగా చెప్పి వెళ్ళిపోయింది బిందు. సాయంత్రానికి దీపక్ ఢిల్లీకి చేరుకొని దియకు సర్ప్రైజ్ ఇచ్చాడు. దియ డల్‌నెస్ గమనించిన దీపక్, అంతులేని ఆనందంతో ఇల్లంతా గెంతుతుంటావని ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఆస్తంతా దివాలా తీసినోడిలా ఉన్నావేంటి? ఏమైందిరా? అని ఆప్యాయంగా అడిగాడు దీపక్. అయాన్ నాకు బాగా గుర్తుకొస్తున్నాడు అని చెప్పింది దియ. వాట్? నోరు తెరిచాడు. బాగా అలవాటు పడిపోయాను అతనికి. ప్లీజ్ నువ్విలా మాట్లాడకు. వినడానికి చాలా కష్టంగా ఉంది. ఆ రాక్షసుడు నీకు గుర్తుకు రావడం ఏంటి బేబీ? దీపక్‌కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇది. అయాన్‌ని రాక్షసుడు అనకు. అయాన్ చాలా మంచివాడు. అబ్బా! నిజమా? ఏం చేశాడో చెప్పు? నేనతని ప్రేమను దూరం చేశాను. దానికి అయాన్ నాకు అన్నం పెట్టలేదు కానీ, నన్నెప్పుడు పస్తులుంచలేదు తెలుసా? నన్ను బానిస, బానిస అనేవాడు కానీ, అయాన్ నన్నెప్పుడు బానిసలా చూడలేదు. తన ఇంట్లో వాళ్ళు నన్ను కష్టపెడుతుంటే, ఇది నా బానిస, నాకు మాత్రమే హక్కుందని చెప్పి, వాళ్ళెవరూ నన్ను కష్టపెట్టకుండా నన్ను సేవ్ చేశాడు అయాన్. అయాన్‌కి చాలా సార్లు నన్ను కొట్టాలన్నంత కోపం వచ్చింది. అన్ని సార్లు తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు కానీ, నన్నొక్కసారి కూడా కొట్టలేదు. హా! ఒకసారి కొట్టాడు. కానీ నేను అనీష్‌ని తోసానని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడంతో. అయినా చెంపదెబ్బకు అయాన్ అని చెప్తున్న దియకు, అయాన్ తన బుగ్గ మీద ముద్దివ్వడం గుర్తుకు రాగానే సిగ్గుపడుతూ తన బుగ్గను తడుముకుంది. దానితో అయాన్ దియ చెంప మీద ముద్దిచ్చాడని దీపక్‌కి అర్థమై, వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకున్నాడు. నేను వ్రతం చేసి ఇబ్బంది పడుతుంటే అయాన్ చూడలేకపోయాడు తెలుసా? నన్ను తన భుజం మీద పడుకోబెట్టుకొని
నాతో హోమం చేపించాడు. అప్పటి వరకు అన్నం పెట్టని అయాన్ తన చేత్తోనే నాకు అన్నం తినిపించాడు. ఆఫీస్ వర్క్ బాగా చేయాలని అన్నం పెడుతున్నారా అని అడిగితే మేబీ అన్నాడు కానీ అవును అనలేదు. అయాన్ నా కోసమే నాకు అన్నం పెట్టాడు. తన కోసం అస్సలు కాదు. రాత్రంతా వర్క్ చేయమని చెప్పి నా హెల్త్ అప్సెట్ అవ్వడం గమనించి నన్ను పడుకోమని పంపించేశాడు. నా మీద అంత ద్వేషం ఉన్నా కూడా అయాన్ నా మీద ఎప్పుడు కన్సర్న్ చూపించేవాడు. నేను పారిపోయిన ప్రతిసారి దొరికాక అయాన్ నన్నేమంటాడోనని చాలా భయపడిపోయాను. కానీ నేను ఎన్నిసార్లు పారిపోయినా అయాన్ నన్ను అర్థం చేసుకున్నాడు కానీ నన్నొక్క మాట కూడా అనలేదు. నేను తన ఫేవరెట్ డ్రెస్ కాల్చేస్తానని చెప్పాను కదా! నేను కాల్చలేకపోయాను. అయాన్‌కి ఆ విషయం తెలుసు. యూ కాంట్ హర్ట్ ఎనీవన్ అని చెప్పాడు తెలుసా? అంటే నేను అతని పెళ్లి ఆపలేదని అయాన్ నమ్మాడు. కానీ బయటపడలేదు. అందుకే అయాన్ నాతో చాలా సాఫ్ట్‌గా ఉంటున్నాడు. నేనే ఈ విషయాన్ని చాలా లేట్‌గా అర్థం చేసుకున్నాను. జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు నా బానిస అన్న అయాన్. నువ్వంటే నాకిష్టం లేదని నేను చెప్పగానే నాతో బంధాన్ని శాశ్వతంగా తెంచుకొని నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అంత మంచివాడు అయాన్. అయాన్‌ని తలుచుకుంటూ ఒక ట్రాన్స్‌లో అయాన్ గురించి చెప్తున్న దియని చాలా ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు దీపక్. బేబీ ఇది నువ్వేనా? సడన్‌గా ఏంట్రా నీలో ఇంత మార్పు? విస్తుపోతూ అడిగాడు దీపక్. ఏమో ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అని అడిగాడు దీపక్. ఏంటి చేసేది? అయాన్ గురించి. ఓహ్! అయాన్ ఆలోచనల గురించా? నెల రోజులు అయాన్ దగ్గరే ఉన్నాను కదా! అందుకే గుర్తుకొస్తున్నాడు. 4 రోజులైతే మర్చిపోతాను అని చెప్పింది దియ. సరే పద ఢిల్లీ చూడ్డానికి వెళ్దాం అన్నాడు దీపక్. నేను రాను. నాకెక్కడికి వెళ్ళాలని లేదు అని అంది దియ దిగులు ముఖంతో. అయాన్ వస్తున్నాడంట అని చెప్పాడు దీపక్. నిజమా? లాటరీ టికెట్ గెలుచుకున్నంత ఎక్సైట్‌మెంట్‌తో ఒక్క ఉదుటున లేచి పద పద వెళ్దాం అంటూ కదులుతున్న దియను చూసి దీపక్ అల్లరిగా నవ్వాడు. అతను సరదాగా అన్నాడని అర్థమైన దియ ఆశ నిరాశైన బాధలో ఏడుపు ముఖం పెట్టుకుంది. సారీ బేబీ ఆమె గడ్డం పట్టుకుని బుజ్జగింపుగా అన్నాడు దీపక్. నేనెక్కడికి రాను దీప్. నా మనసులో లేదు. అసలు ఢిల్లీలో ఉండాలనే లేదు. అయానికి చాలా దూరంగా వచ్చేసినట్లు అనిపిస్తుంది. దియ ఇంత బాధగా ఉండటం దీపక్ ఎప్పుడూ చూడలేదు. ప్లీజ్ రా నా కోసం ఆమె మూడ్ మార్చడానికి దియను బయటికి తీసుకెళ్లాలనుకున్నాడు దీపక్. సరే అందే దియ. ఇద్దరు బయటికి బయలుదేరారు. అయాన్ మనసు పని మీద లగ్నం చేయలేకపోతున్నాడు. చాలా డిస్టర్బ్‌గా ఉన్నాడు. అయాన్‌ని ఇంత డిస్టర్బ్‌గా ఎప్పుడు చూడని ఆఫీస్ వాళ్ళు అసలేమై ఉంటుందని ఆశ్చర్యపోయారు. అయాన్ ఆఫీస్‌లో 2 గంటలు కూడా ఉండలేకపోయాడు. దియను చూడాలని అతని మనసు పరితపించిపోతుంటే వెంటనే దియ ఇంటికి బయలుదేరాడు. ఆమె ఇంటికి చేరుకున్న అయాన్ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న ఆమె బాబాయ్ ఇంటికి వెళ్ళుంటారని గెస్ చేశాడు. వెంటనే ఢిల్లీకి వెళ్లి దియను చూడాలని తొందర చేస్తున్న తన మనసును కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. అయాన్ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కారాపి బెంచ్ మీద కూర్చున్నాడు. దియను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేని తను జీవితాంతం ఎలా ఉంటాడు? మనసు వేసిన ఆ ప్రశ్నను అయాన్ భరించలేకపోయాడు. ఆ ఆలోచనకే అతని ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే దియను వదిలి ఉండాలా? నో! నో! నెవర్! అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. దియను దూరం చేసుకొని తప్పు చేశానని అతనికి 100 సార్లు అనిపిస్తే దియ సంతోషమే తనకు ముఖ్యమని 1000 సార్లు అనిపించింది. ఒక గంట సేపు చాలా కష్టంగా తన మనసును కంట్రోల్ చేసుకోగలిగిన అయాన్ ఇక తన వల్ల కాక వెంటనే ఢిల్లీకి బయలుదేరాడు.
కాసేపట్లో ఢిల్లీకి చేరుకున్న అయాన్‌కి ప్రవీణ్ నుండి ఫోనొచ్చింది. అయాన్, నువ్వు అర్జెంట్‌గా ఢిల్లీకి వెళ్ళాలిరా. నేను ఢిల్లీలోనే ఉన్నాను డాడ్. పని మీదొచ్చాను. ఇంకో పని కూడా పూర్తి చేసుకొని వచ్చెయి. ఏ పని? నీకో అమ్మాయిని చూశాను. మన స్టేటస్‌కి మించిన వాళ్ళు. ఢిల్లీలోనే ఉంటారు. నువ్వు ఆ అమ్మాయిని కలిసిరా. ఇప్పుడు తను ఏం చెప్పినా తండ్రి వినిపించుకోవడం తెలిసి పెళ్లి ఇష్టం లేదని ఆ అమ్మాయికే చెప్పాలని డిసైడ్ అయ్యి ఓకే డాడ్ అని చెప్పాడు అయాన్. అమ్మాయి నిన్నొకసారి తనకు ఫోన్ చేయమంది. నంబర్ పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అయాన్‌కి అమ్మాయి నంబర్ పంపించాడు ప్రవీణ్. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.